మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనము. నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాననును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాననును. మనం ఎప్పుడైతే దేవుణ్ణి పిలుస్తామో అప్పుడు దేవుడు మనకు ఉత్తరమిస్తారు. ఉత్తరము అనగా జవాబు, పిలవటం అనగా ప్రార్థన చేయటం. దేవునిని మనము ప్రతి విషయంలో కూడా అడగటం. చాలామంది వారి యొక్క అవసరాల నిమిత్తమై దేవునిని అడుగుతారు. మన యొక్క అవసరాల నిమిత్తమై కాక ప్రతి విషయంలో దేవునికి ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించి జవాబుని ఇస్తారు. కొంతమంది ప్రభువుకి ప్రార్థించకుండా దేవుని దగ్గర నుంచి ఏ జవాబు రాకపోతే దేవుని మీద సొనగటం గొనగటం చేస్తారు. అలాగూ చేయకూడదు. ఎందుకంటే మనము ప్రార్థించకుండా, మనము దేవునిని అడగకుండా ఆయన కార్యములు నా జీవితంలో జరగటం లేదు అని అనకూడదు. నీవు ప్రార్థిస్తే, నీవు పిలిస్తే ఆయన నీకు జవాబును ఇస్తారు. ఆయన తప్పక పలుకుతాడు. నీవు మొరపెడితే నేను ఉన్నాను అని చెప్పుచున్నారు. కాబట్టి మన విన్నపములన్నీ ఆ ప్రభువుకి చెప్పి ఆ ప్రభు దగ్గర నుంచి జవాబును పొందుకుందాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానము నెమ్మది లేక జీవిస్తున్నారో తండ్రి, అట్టి కుటుంబాలలో నీ యొక్క శాంతిని సమాధానమును నెమ్మదిని మీరు వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభువా. ఏ విషయంలో బలహీనులుగా ఉన్నారో తండ్రి, ఏ విషయంలో జవాబు కోసం ఎదురు చూస్తున్నారో తండ్రి, అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి అవసరతల అక్కర్లు అన్నీ కూడా యేసయ్యా నీ మితిలేని ఐశ్వర్యంలో వారి ప్రతి అవసరత తీరుస్తూ రమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. మా దేశమును, దేశ ప్రజలను, దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభువా. వారు ఏ పని చేస్తున్నాను సఫలతను మీరు వారికి అనుగ్రహించండి అయ్యా. ఈ దినము నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించండి ప్రభువా. నీ ప్రియబిడ్డలు వెళ్ళుచున్న మార్గం అంతట్లో కూడా యేసయ్యా నీ దేవదూతల కాపుదల నీ ప్రియబిడ్డలకు తోడుగా ఉంచమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.